ఏదే శ్లోకంలో దాని అర్థం ఏంటంటే మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ వైశర్వమిదం ప్రోతం సూత్రేమణి గణాయవ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే పూసలలో దారం ఎలాగైతే ఉంటుందో అట్టి మాదిరిగా సర్వ జీవరాశుల్లోని కూడా ఈ దేవుడు ఉన్నాడు. ఈ 7వ శ్లోకం యొక్క అర్థం అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడని ఆరాధన చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ? వైశర్వమిదం ప్రోతం సూత్రేమణి గణాయవ, అందరిలోనే ఉన్నాడు. అంటే తనలో ఉన్నటువంటి దేవుణ్ణి వదిలేసి తనకంటే వేరుగా ఎక్కడో దేవుడు ఉన్నట్టుగా ఆరాధన చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళని ఏమనాలి? వాడికి తెలివి లేదన్నమాట, జ్ఞానం లేదు. తనకంటే వేరుగా ఉన్నట్టుగా పొద్దుడు చెప్పుకున్నాం, దేవుడికి రూపంతో ఉన్నట్టుగాను రూపం లేనట్టుగాను దాన్ని ఏమన్నాం? సగుణ బ్రహ్మోపాసన, నిర్గుణ బ్రహ్మోపాసన. నిర్గుణ బ్రహ్మముగా ఉన్నటువంటి దేవుడు అందరిలోనే ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా అందరిలోనే ఉన్నాడు. పైగా అందరిలోనే సమానంగా ఉన్నాడు. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ లేడు. అందరిలోనే ఉన్నటువంటి దేవుణ్ణి తెలుసుకోవడం అన్నది వేరు. అది తెలియక ఎక్కడో దేవుడు ఉన్నట్టుగా. నేను ఒకసారి మొదటి నుంచి జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా చెప్పుకుందాం. మయ్యాసక్త మనాపార్థ యోగం యుంజన్మదాశ్రయం. ఇప్పుడు అక్కడ చెప్పినటువంటి శ్లోకం యొక్క భావన ఇక్కడ చూడండి. మయ్యాసక్త మనాపార్థ యోగం యుంజన్మదాశ్రయం అంటే అందరిలోనే ఉన్నాడు అంటున్నారు కదా, అంటే మీలో కూడా ఉన్నాడు అనమాట కదా. అక్కడ చెప్పినటువంటిది మయ్యాసక్త మనాపార్థ. ఆయన మీద మనకి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి అంటే ప్రేమ, లేకపోతే లేకపోతే కోరిక, లేకపోతే ప్రీతి. మయ్యాసక్త మనాపార్థ. ఆసక్తి ఉంటే సరిపోలేదు. ఆసక్తి ఉన్నటువంటి వాడు ఆయన్ని ఎలాగా పూజించాలి, ఎలాగా ధ్యానించాలి, ఎలాగ అర్చించాలి, దేని ద్వారా వెళ్ళాలి ఆయన దగ్గరికి? యోగం యుంజన్మద ఆశ్రయ. ఆయన ఎలా ఆశ్రయించాలి? ఒక యజమానునో, లేకపోతే ఈ ఒక దేవుణ్ణో, లేకపోతే ఒక గురువునో ఆశ్రయించామనుకోండి. యోగం యుంజన్ అంటే చేయటం. దేన్ని చేయటం? యోగ మార్గం ద్వారా. యోగం జన్మదాశ్రయం. నువ్వు జన్మించడానికి కారణమైనటువంటి నీ శరీర ప్రాణమానుసాదులకి నీ లోపలే ఉన్నటువంటి దేవుడు. ఆయన మీద నీకు కోరిక ఉండాలి. ఆయన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటే, ఆయన నువ్వు పొందాలనుకుంటే ఏం చెయ్యాలి? యోగం చెయ్యాలి. యోగ మార్గం ద్వారా ఆయన ఆశ్రయించాలి. ఏమండి ఆయన ఆశ్రయించడం వల్ల మనకి ఏంటి కలిగేది అంటే మోక్షం. జనన మరణ ప్రవాహాన్ని నుంచి తప్పించి మనకి మోక్షం ఇస్తాడనమాట ఆయన ఆశ్రయించే. అలా కాకుండా వేరే ఇంకొక రూపంలో చేసామనుకోండి. ఒకసారి ఇదే అధ్యాయంలో 25వ శ్లోకం చూడండి. వెళ్దాం వాళ్ళండి, మళ్ళీ అక్కడ ఎలాగే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. నేను చెప్తాను. ప్రకాశ సర్వస్య యోగమాయా సమావర్తి. 23. అంతవత్తు ఫలం తేషాం తత్ అల్పమేధసాం దేవాన్ దేవయజోయాంతి మత్తయాంతి మామకు. చూడండి, అంతవత్తు ఫలం తేషాం తత్తవత్ అల్పమేధసాం అంటే అందరిలోనే ఉన్నటువంటి దేవుడు తనలో కూడా ఉన్నాడు కదా. ఆ తనలో ఉన్నటువంటి దేవుణ్ణి వదిలేసి ఎక్కడో బహు
బయట తనకంటే వేరుగా ఉన్నటువంటి దేవుణ్ణి ఎవడైతే ఆరాధించాడో అంతవత్తు ఫలం చేశాం. ఆరాధించినటువంటి వాడికి ఫలం అంటే కొలతతోటి ఇస్తాడనమాట. అంతవత్తు ఫలం చేసాం కొలత. అది మనం గ్లాసులో ఒక గ్లాసులో పాలు ఇచ్చేటప్పుడు తాగితే ఏమవుతుంది? అట్టి మాదిరిగా అలాగా ఎవడు బయట ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తారు? అల్ప మేధసం. మేధస్సు అంటే ఏంటండి? మెదడు, బ్రెయిన్, లేక తెలివి. అల్ప మేధసం. ఎవరు ఆరాధించారు అలాగా? ఎక్కడ? తనలో ఉన్నటువంటి దేవుణ్ణి వదిలేసి ఎక్కడో ఇంకొక తనకంటే వేరుగా ఇంకొక దేవుణ్ణి ఎవడైతే ఆరాధిస్తాడో అటువంటి వాడు అల్ప మేధస్సు రక్షించలేదు. పశువులకు ఉండే మేధస్సుతోటే ఉండిపోయాడు. మనిషి జన్మలోకి వచ్చినటువంటి వాడికి మేధస్సు పెరిగింది కదా, విచారణ చెయ్యాలి కదా. మరి ఏమైంది? విచారణ చేయకుండా పశుపక్షాదులాగే ఇంకా అలాగా వేరే ఆలోచిస్తున్నాడు. అంతవత్తు ఫలం దేశం తద్వచ్చల్పమేధసాం దేవాన్ దేవ యజోయాంతి. అంటే ఇతను ఎవడో తనకంటే వేరుగా ఉన్నటువంటి దేవాన్ దేవ యజోయాంతి, దేవుళ్ళని దేవతల్ని ఆరాధిస్తూ ఉంటాడు. జ్ఞానం కలిగినటువంటి వాడు మద్దత్తాయాంతి మామకు, తనలో ఉన్నటువంటి వాడిని ఆరాధించాడు. ఇప్పటిదాకా మీరు మాకు తప్పుదారి పట్టించి చెప్తున్నారేమో, దేవుడిని మేము చక్కగా పాటలు పాడుకుంటూ పద్యాలు పాడుకుంటూ దేవుడిని పూజించుకుంటుంటే మీరు ఇలా లోపల తీసుకొచ్చి చెప్తున్నారేంటి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ శ్లోకం ఏం చెప్తుంది? దేనికైనా సరే శాస్త్ర ప్రమాణం ఉండాలి. శాస్త్రం చెప్పినట్టుగా చేసినందువల్ల పరిణామ క్రమంతో వచ్చింది మనిషి జన్మ కదా. అంటే ఎన్ని 84 లక్షల రకాల జీవరాశుల నుంచి పరిణామం చెందుకుంటూ మనిషి జన్మ వచ్చింది కదా. మరి పరిణామంతో పాటుగా మేధస్సు కూడా పెరుగుతుంది కదా. మేధస్సు పెరుగుతున్నందుగా శాస్త్రం చెప్పింది దేవుడు ఎక్కడున్నాడో ఎలాగున్నాడో ఆ దేవుడి దగ్గరికి ఎలాగెళ్ళాలో నువ్వు ఎలా దర్శించాలో ఎలా తెలుస్తుంది, దానివల్ల ఏం ప్రయోజనమో కూడా చెప్తుంది. అలాగ వికసించలేదు. ఆ పశువు నుంచి వచ్చినటువంటి జన్మ ఆ బలం సరిపోవట్లేదు. అల్ప మేధస్సుతో ఎదుగుతులేడు మెదడు. ఎదిగేలాగా మన వాళ్ళు ఎవడో చేయటం లేదు, చెప్పటం లేదు. ఇప్పుడు ఆ పిల్లలిద్దరు పాటలు పాడారు కదా, భగవద్గీత అంతా చదివేయగలరు నేర్పితే. పడలేరు. జ్ఞాన సంబంధమైనటువంటి ఇలాంటి శ్లోకాలన్నా ఏరి కంఠస్థం చేస్తే బ్రహ్మాండంగా చెప్పారు. ఏమవుతుంది అంటే అవగాహన ఆలోచింపజేసేలాగా కదా. ఆ రకంగా అసంచయం సమగ్రము. ఇప్పుడు ఏదైనా భాష సంబంధమైనటువంటి విషయం కాడికి వచ్చేటప్పటికి సంచయం ఉంటుంది మనకి. దేవుడు ఎక్కడో దేవుడు ఉన్నాడన్నారు అనుకోండి, అప్పుడు ఎక్కడో దేవుడు ఉన్నాడన్న వాడికి ఇక్కడ విషయం ఎలా తెలుస్తుంది? సమస్తం ఆయనకు తెలుస్తుంది అంటున్నారు కదా. తెలిసిన మూలనే కదా మనకి కర్మకి ఫలితాన్ని ఇస్తుంటాడు. తెలియకుండా ఎలా చేయగలుగుతాడు? ఆ చీకట్లో కూర్చున్న వాడికి కూడా ఏం జరుగుతుందో చెప్తున్నాడు కదా. మనం ఇంతవరకు ఎప్పుడో ఒకసారి ఓ చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక గురువు గారికి ముగ్గురు శిష్యులు ఉన్నారు. ముగ్గురు శిష్యులకి 3 అరటిపళ్ళు ఇచ్చి ఎవరూ చూడకుండా తినేసి రమ్మన్నాడు. ఆ 3 అరటిపళ్ళు పట్టుకుని ముగ్గురు ఎవరు చూడకూడదు. ఒకడు అలాగా బాత్రూమ్ లోకో లేకపోతే ఆ గోడ సాటుగా పోయి తినేసి వచ్చాడు. ఇంకొకటి నెత్తి మించి ముషికి వేసుకుని తినేసాడు. ఇంకోటి తినకుండా తెచ్చేసాడు. ఇద్దరు తినేసారు. ఏమయ్యా అంటే, నేను ఎప్పుడు చూడకుండా నేను తినేసానండి అన్నాడు అప్పుడు. ఇంకొకడు నేను తినేసానండి అన్నాడు. ఆ సాటి పట్టుకెళ్ళి తినేసాడు అప్పుడు. అంటే ఒకడు ముషికి వేసుకుని ఎవరికి కనపడకుండా ఇతను తినలేదు. ఎందుకు తినలేదు? దేవుడు చూడకుండా తినటానికి, దేవుడు చూడకుండా ఇప్పుడు మన తలుపులు గల్లేసి పెట్టుకుని చేసిన పనులకు కూడా దేవుడు కర్మ ఫలాన్ని ఇస్తున్నాడు కదా. అంటే దేవుడు అంతటా ఉంటేనే కదా తెలుస్తుంది ఆయనకి. అటువంటిప్పుడు ఇంక దేవుడు చూడకుండా నేను ఎక్కడ తిన్నా ఎటువంటి నా వల్ల కాలేదన్నాడు. ఈ ముగ్గులు ఎవరికి తెలిసింది?
ఆ రకంగా దేవుడు సర్వవ్యాపి అంటున్నారు కదా. అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం మొన్న సత్సంగంలో. దేవుడు మన శరీరానికి వెలుపల ఉన్నాడు, శరీరం లోపల కూడా ఉన్నాడు. లోపల ఉన్నటువంటి దేవుడికి ప్రత్యేగాత్మ అని పేరు, శరీరానికి బయట ఉన్నటువంటి దేవుడికి పరమాత్మ అని పేరు. ఈ ప్రత్యేగాత్మకి పరమాత్మల మధ్యలో ఈ వ్యక్తి వచ్చాడు. ఈ శరీరానికి ఒక పోలిక ఉంది, స్త్రీయో పురుషుడో. దాంట్లో ఒక ప్రాణం ఉంది, దానికి లోపల ఒక మనసు ఉంది. మనసు ఎంచేపు ఈ శరీరాన్ని గురించి ఆలోచన. అంటే ఈ శరీరం కంటే నువ్వు వేరుగా ఉన్నట్టుగా నీకు ఎప్పుడు తెలుస్తుంది? నీకు ఏం చెయ్యాలి? మయ్యాసక్త మనాపార్థ యోగం యుంజన్మదాశ్రయ. ఈ రకంగా లోపలికి వెళ్తే జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శాశ్వత. అప్పుడు నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు. స్పష్టంగా అంటే ఇంకొకలాగా చెప్పుకుందాం. ఇప్పుడు మనకి శ్వాస ఆడుతుంది. శ్వాసకి క్రియాగుణం ఉంది, రజోగుణం ఉద్భవం, రజోగుణంతో పుట్టి. ఇప్పుడు లోపల దేవుడు ఉన్నాడు అంటున్నాం కదా. లోపల ఉన్నటువంటి దేవుణ్ణి స్పర్శించి క్రియాశక్తి తెచ్చుకుని మన శరీరానికి ఎత్తుంది. అటు మనసుకే క్రియాశక్తిని ఎత్తుంది, శరీరానికి క్రియాశక్తిని. ఇప్పుడు బయట దేవుడు ఉన్నాడు. శ్వాస లోపలికి వెళ్ళింది, దేన్ని పట్టుకుని వెళ్ళి దేన్ని తాకింది? లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని తాకింది. అక్కడ ఆగిపోయింది, అలా పోలేదు. మళ్ళీ బయటకు వచ్చి బయట ఉన్నటువంటి పరమాత్మను స్పర్శించింది. లోపలికి వెళ్ళింది, దేవుని చూసింది, బయటకు వచ్చింది, దేవుని స్పర్శించింది. అంటే ఇప్పుడు మనసుని ఎటో ఏదో విషయం మీద, ఏదో దృశ్యం మీద, ఎక్కడో ఉన్న దాని మీద పెట్టకుండా శ్వాస మీద పెట్టారనుకోండి, శ్వాసంపట లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి దానిని స్పర్శిస్తుంది, బయటకు వచ్చి బయట ఉన్నటువంటి దానిని స్పర్శిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మనసు లోపల వెలుగులో ఉన్నటువంటి దేవుణ్ణి స్పర్శించగా ఏమవుతుంది? అదింతుంది. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, హారతి అని. నిరాకార నిరంజన నీకు హారతి, మన శ్రీరామచంద్రునకు మనసు హారతి, వరదరాజ వరదాయ వాక్కు పుణ్యహారతి. ఏది అదంటే మాటలు ఉండవు, హారతి అయిపోయింది. మనసు హారతి అయిపోయింది. ఏమి ఇవ్వాలి దేవుడికి? నువ్వు ఇస్తావా? మనసు ఇచ్చేసానండి పట్టుకోండి అంటే పట్టుకెళ్ళిపోవటానికి మనసు ఇవ్వగలడా? వాక్కుని ఇవ్వగలడా? బయటకు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం? మనం మాట్లాడుతున్నాం, హారతి అవ్వలేదు. ఆలోచిస్తున్నాం, హారతి అవ్వలేదు. ఈ లోపలికి వెళ్ళి ఆశ్రయించామనుకోండి, శ్వాసను వదలకుండా ఉంటే వాక్కు హారతి అయిపోతుంది, మనసు హారతి అయిపోతుంది. అప్పుడు మాట్లాడలేడు, ఆలోచించలేడు. ఏమవుతుంది అప్పుడు? లోపల ఉన్నటువంటి దేవుడు, వెలుపల ఉన్నటువంటి దేవుడు ఒకటైపోతాడు. ఈ పోతాయి, ఈ మధ్యలో ఉన్నాయి పోయినాయి, మధ్యలో ఉన్న కలిసిపోయినాయి, దేవుడిలో లేవు. ఇంకా మళ్ళీ దేవుడిలో నుంచి పుట్టుకొస్తే, దేవుడిలోంచి పుట్టుకొచ్చి ఇదంతా జరుగుతుంది. ప్రపంచం అంతా, ప్రపంచంలోని వ్యక్తులు, మనుషులు, పశువులు, జంతువులు. ఈ రకంగా ఇది కలిసిపోయిన జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషత. ఇప్పుడు మనం ఏ జ్ఞానం తెలుసుకోవాలి? బయట విషయాల గురించి బోల్డ్ విషయాలు ఉన్నాయి. కంప్యూటర్ జ్ఞానం, సెల్ ఫోన్, ప్రపంచం అంతా ఉంది అందులో. ఆయన తెచ్చుకోవచ్చు కదా ఏంటని. ఆ జ్ఞానం గురించి చెప్తలేదు. జ్ఞానం తే అహం సవిజ్ఞానం. అహంకారం పోయిన తర్వాత, మనసు పోయిన తర్వాత, శ్వాస ఆగిన తర్వాత, మనసు శ్వాస ఎన్ని లయమైపోయిన తర్వాత ఏది మిగిలిందో ఆ జ్ఞానం తెలియాలి. మొదటి నుంచి, చిన్నప్పటికా నుంచి అదే ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, జ్ఞానం తే అహం నచ్చింది, అక్కడ హారతి అయిపోతుంది. జ్ఞానం దేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషత. ఈయన ఏమంటున్నాడంటే, నేను ఆ జ్ఞానం గురించే బోధింటున్నాను అంటున్నాడు.
ఎక్కడో ఉన్నటువంటి వాడికి ఏదో పలారాలు పళ్ళు పట్టుకెళ్ళి ఇవ్వండి, పాటలు పాడుకోండి అని చెప్తానంటలేదు. యత్ జ్ఞాత్వా నేహ పోయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఆ జ్ఞానాలు, ఆ జ్ఞానం వేరు, ఈ జ్ఞానం యత్ జ్ఞాత్వా నేహ పోయో అన్యత్. అన్యత్ అంటే ఏంటండి? అన్యం అంటే నీకంటే వేరే, నేను నాకంటే వేరు. అన్యత్ అంటే దేవుడి కంటే నువ్వు వేరేగా ఉన్నావు, నీకంటే దేవుడికి వేరేగా ఉండడం అన్యం. అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. నీకంటే దేవుడు వేరేగా లేడు. అదేమిటండి పట్టుకుని నన్ను దేవుడు అంటారేటండి? నీ శరీరాన్ని దేవుడు అంటం లేదు, నీ ప్రాణాన్ని, నీ మనసుని, నీ ఇంద్రియాలని దేవుడు అంటం లేదు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎవరు? చైతన్య స్వరూపం. ఇందా కనుక నిరాకార నిరంజన. ఏంటి ఆ దేవుడు? ఏ ఆకారమో లేనటువంటి వాడు. మీరు ఆకారము, మీరు అంజనము. ఇది ఇప్పుడు నేను గోడకి ఏదన్నా పామొచ్చు, మసి గట్ట అట్టుకుంటుందా? అంజనం అంటే మసి, కాటుక, పామొచ్చు. ఈ ఖాళీ పామ ఎందుకు పామలేదు? ఖాళీకి రెండు వేయండి, వేయలేము. వస్తువు వేయచ్చు. నువ్వు అంజనం. నీ ఆత్మకి ఏమీ అంటించలేవు. ఇది ఇప్పుడు మనకు ఉన్నటువంటి గుణాలన్నీ ఆత్మే కాదు, ఆత్మలో ప్రవేశించిన మనసు. ఈ మనసుని మనం ఏం చేయాలి? తీయాలి, తీసేయాలి. మనసులో ఉన్నటువంటి గుణాలన్నీ పోతాయి. మనసును లయం చేసేయాలి. మనసును లయం చేయటానికి యోగం జన్మదాశ్రయ. నేను లోపల ఉన్నాను, నన్ను ఆశ్రయించు, నన్ను పట్టుకో, నా దగ్గరికి రా, యోగ మార్గం గుండా రా. వేరే మార్గం గుండా వస్తే దానికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని అనిపించడానికి నీకు జన్మకి తీసుకురావాల్సి ఉంటుంది. అది స్వర్గమో నరకమో, మళ్ళీ మంచి జన్మ, పశు జన్మ, మంచి జన్మ, ఏదో జన్మ. అంచేది ఈ జ్ఞానం సంపాదించుకుని ఆయన లోకంలో అందరూ 100% ఆ జ్ఞానంలోనే, ఆ క్రియలలోనే ఉన్నారు. ఈ జ్ఞానంలోకి ఎవరు రావడం లేదు. నేను ఎంత చెప్పినా సరే. మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ యదృచ్యతే. ఎలాగండి? సహస్రం అంటే 1000 మంది. 1000 మందిలో ఒకడు కూడా నేను చెప్పిన మాట ఎట్లేదండి. ఇంత గొంతుకు చింపుకుని ఇన్ని సత్సంగాలు పెట్టి, ఇన్ని శ్లోకాలు, మంత్రాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, అనంత శాస్త్రం బహువేదితవ్యం. శాస్త్రాలన్నీ ఇదే బోధ. ఎటు వెళ్ళిపోతుందండి? మళ్ళీ ఎటు తీసుకెళ్తున్నారా? ఇంకొక రూపంలో ఏయో పాటలు రాసేసి, పద్యాలు పాడించేసి ఏదో ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ యదతి సిద్ధి. సిద్ధించడం అంటే ఏంటి? మనసు లయించటం. శ్వాస మనసు ఆగినటువంటి స్థితికి సిద్ధి. శ్వాస మనసుతో వచ్చామనుకోండి, సిద్ధి లేదు. ఎందులో ఉన్నాడు అతను? ఎందులో ఉన్నాడండి? ఎందుకంటే శరీరం వచ్చింది కదా, వచ్చినటువంటి శరీరం నిరంతరము పరిణామం చెందుకుంటూ ప్రవహిస్తుంది. బాల్యంలో ఉన్నటువంటి శిశు రూపంలో ఉన్నటువంటిది బాల్యంలోకి వస్తుంది, బాల్యంలో నుంచి కౌమారంలోకి వస్తుంది, కౌమారంలో నుంచి యవనంలోకి వస్తుంది, యవనంలోంచి వార్ధక్యంలోకి వస్తుంది, వార్ధక్యంలోంచి ఎందుకు మృత్యుమాప్నోతి. గోదావరి నీరు ప్రవహించి సముద్రంలో కలిసినట్లుగా ఎవరి శరీరం వెళ్తుందండి మృత్యులోకి? ఎవరిది? మంద. మిగతా వాళ్ళందరూ ఉండిపోతారా? మనం ఉంటాం, అందరూ పోతారా? ఎప్పటికీ ఆడియడం లేదండి. అందరూ కూడా మృత్యువులోకే పోతున్నారు. మృత్యుని పొందుతున్నాడు. అదే సిద్ధి. మృత్యువులోకి వెళ్ళిపోయినటువంటి వాడు ఏమవుతాడండి? మళ్ళీ జన్మకొస్తాడు. వీడి మేధస్సేది, వీడి తెలివేది, వీడి గొప్పతనం ఏంటి? ఇంక మనిషి జన్మకే రావాలంటే ఆ మాత్రానికి. ఆహార నిద్ర భయమైదునని సామాన్యమేదది పశువరి నరణం.
భోగాలు సుఖాలు అనిపించడానికి అయినట్లయితే మనిషి జన్మకే రావక్కర్లేదు నాయన. ఏ జన్మలోకి వెళ్ళినా సరే ఆ మేకలకి కోళ్ళకి కుక్కలకి భార్య భర్తలు లేదా, అది పిల్లలకి అంటం లేదా, తిండి తింటం లేదా, జీవించడం లేదా? ఆహారము నిద్ర మైదనము సామాన్యమైతే పశువులు నరను అన్నీ ఒకటే. ఇంక నీ గొప్ప ఏంటి ఇందులో నీ గొప్ప ఏముంది అసలు? బాగా సుఖంగా జీవించేస్తున్నాను అనుకుంటుంటాడు. అవి అంతకంటే బ్రహ్మాండంగా బురదలో కూలుతూ పంది నేను పొందే సుఖం ఈ ప్రపంచంలో ఒకటి పొందలేదు అనుకుంటాడు. ఎందుకని? నీకు చిరాకు, నీ జన్మకి అది నప్పదు, నువ్వు బురదలో దొలలేవు. కానీ పందో అంటే ఆ జన్మకి అది సుఖకరమే. ఈ రకంగా శరీరం అంటూ వచ్చిందంటే ఏదో సమస్యనే. అంటే దాన్ని చిత్తింప మళ్ళీ రాకుండా ఉండడానికి చేసుకోవాలి. అదొక్క మనిషి జన్మకే సాధ్యం. అటువంటి మనిషి జన్మకు వచ్చినటువంటి వాడికి ఎన్ని శాస్త్రాలను ప్రతిపాదించిన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇన్ని శాస్త్రాల ద్వారా చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఏయో పాటలు నేర్చుకుని పద్యాలు నేర్చుకుని చెప్పడానికి చూస్తున్నాడే కానీ లోపలికి వెళ్ళి దేవుళ్ళు కలవడానికి చూడటం లేదు. దేవుళ్ళలో లోపల ఉన్నటువంటి వెలుగులో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి దాన్ని తీయటానికి చూడటం లేదు. మధ్యలో ఏముంది? మనస్సు ఉంది. మనసును తీసేసారు, జీవుడు దేవుడు కలిగిపోతారు. ఇద్దరిని కలనివ్వకుండా చేసేది ఈ మనసే. అంటే ఒక్కొక్కడికి ఒక్కో రకమైన మనసు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదండి, అందరి మనసులో ఒకటి కాదు. లోపల ఉన్నటువంటి దేవుడు ఒకటే. కానీ మధ్యలో ఉన్నటువంటి మనసు కూర్చుని ఇంటానే ఉన్నారు కదా, మళ్ళీ ఎవరి స్వభావానికి తగినట్టుగా అది ఆలోచిస్తానే ఉంటుంది. ఇవాళ చెప్పింది నాకు చక్కగా నప్పలేదు అంటాడు అతను. అచ్చు నేనేమనుకున్నాను అలాగే చెప్పాడు అంటాడు ఇంకొకటి. ఏంటి అతని నిర్ణయం అది. అంతేగాని ఇక్కడ ఏం చెప్పారు అది తీసుకోలేదు. మరి ఏం తీసుకున్నాడు? అతని స్వభావానికి అనుగుణంగా తీసుకుంటున్నాడు. అంతేత మనుష్యాణం సహస్రేషు కచ్చితి యతతి శక్తి యతతామపి శక్తానం కచ్చిన్మాం వేతి తత్వత. అంటే ఇక్కడ 2 పదాలు వాడాడు. అంటే సిద్ధి పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి వాడు వేలాది మందిలో ఏ ఒకడో ఉంటున్నాడు అన్నాడు. వాళ్ళందరూ కొని సిద్ధి పొందేస్తారంటే అలా సిద్ధి పొందడానికి ఉపదేశం పొంది సాధన చేసి చచ్చంగా లేనేటటువంటి వాళ్ళలో వేలాది మందిలో ఏ ఒక్కడికో కానీ సిద్ధి కలగడం లేదంటారు. ఎందుకని అందరూ ఒకే తాటి మీదకి వచ్చేసారు కదా, ఒకే నామ ఎక్కేశారు కదా, మరి గమ్యం జాతర బట్టి చేరేయాలి కదా. అందరు చేరతలేదు అంటాడు ఎటువంటి. అంటే ఎక్కడుంది పాపం? ఏం వదులుతులేదు? వాళ్ళ సంస్కారాన్ని వదులుతులేదు, వాళ్ళ స్వభావాన్ని వదులుతులేదు, వాళ్ళ ఆలోచనలు వదులుతులేదు, వాళ్ళ భావాలు వదులుతులేదు. అందుచేత ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే నువ్వు దేనిని పట్టుకుని ఎలాడుతున్నావు, ఏది నీకు ఉపాధిగా ఉంది, ఆ ఉపాధిని ప్రకృతి అంటారు. ఆ ప్రకృతి ఎన్ని రకాల స్పష్టంగా ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. ఏమని? భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవస అహంకారం ఇది ఏమే భిన్న ప్రకృతి కష్టం. 8 తత్వాలతో కూడుకున్నటువంటి దాన్ని ప్రకృతి అన్నాడు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకోవటం అయ్యింది. ఏంటిది? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారం. ఎన్ని లెక్క? ఈ 8 మీలో ఉన్న ఆత్మస్వరూపానికి అర్థం. ఇప్పుడు మనం ఏదన్నా బంగారమో వెండో ఏదైనా ఖరీదైనటువంటి వస్తువుని ఏ పెట్టిలో పెట్టి దాచామనుకోండి, లేదా ఏ గోతులో కప్పెట్టామనుకోండి, అది కనపడాలంటే ఏం చేయాలి? కప్పిందాన్ని తీసేయాలి కదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అలాగే మనసు, బుద్ధి, అహంకారం. ఈ 8 వస్తువులు మన ఆత్మస్వరూపానికి అర్థం. ఎలా తీయగలుగుతామండి? ఇలా తీసుకుంటూ ఇలా చెప్పలేదు. అహంకారం దీన్నే భిన్న ప్రకృతి రక్షిత. ఇది 8 రకాలు. ఈ 8 రకాలతో కూడుకున్నటువంటి భిన్నమైన ప్రకృతి అన్నాడు. భిన్నం అంటే వేరైంది. కానీ ఇంకొక ప్రకృతి ఉంది,
అదేంటిది? అపరేయ మితస్తన్యం ప్రకృతి విద్య మే పరం జీవభూత మహాబాహో ఏదం దారితే జగత్. రహస్యం అంతా ఈ శ్లోకంలో రెండు ప్రకృతులు. ఈ 8 వస్తువులతో కూడుకున్నటువంటి ప్రకృతి ఒక రకం, దీనికి లోపల ఉన్నటువంటి ప్రకృతి ఇంకో రకం. అది ఎలాంటిది? అపరే మితస్తన్యం ప్రకృతి విద్యమే పరం, పరాప్రకృతి. ఈ పరాప్రకృతి ద్వారానే సమస్త విశ్వము ఆధారపడు. ఈ పరాప్రకృతి లోపల పరమాత్మ లేదా ప్రత్యేకత్మ. మన లోపల ఉన్నటువంటి దేవుడి ప్రత్యేకత్మ, ఈశ్వరుడులో ఉన్నటువంటి దేవుడికి పరమాత్మ. ఏటా పరాప్రకృతి? జీవభూతం మహాబాహు. ఈ జీవుడికే పరాప్రకృతి అని పేరు. జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్తు. జగత్తుని ఏది ధరించింది? ఎవరు పట్టుకున్నారు మన చేతిదాన్ని? చెప్పండి. జీవుడు. ఈ శరీరాన్ని ఎవరు పట్టుకున్నాడు? జీవుడు. జీవుడు ఎవరండి? ధార్యతే జగత్, గ్రహించాడు. జీవుడంటే ఎవరు? బాగా ఆలోచించండి. జీవుడంటే తెలివి. మన తెలివే మన శరీరాన్ని వదలడానికి ఇష్టపడతలేదు. మన తెలివే మన మనసును వదలడానికి ఇష్టపడతలేదు. మన తెలివే మన సాధనలో మొదలడానికి ఇష్టపడతలేదు. మన తెలివి ఎటే తిరిగింది? దేనిని పట్టుకుంది? దేనికోసం ఆలోచిస్తుంది? అర్థమైంది మీకు? ఈ తెలివితోనే ఈశ్వరుడు సమర్థ సృష్టి నడుపుతున్నాడు. మనలో ఉన్నటువంటి తెలివిని తప్పించేసాం అనుకోండి, ఈశ్వరుడు ఏమీ చేయలేడు. మనకి కర్మని ఇవ్వలేడు, కర్మ ఫలాన్ని ఇవ్వలేడు, సృష్టి చేయలేడు, మళ్ళీ ఇంకో శరీరం ఇవ్వడు, మనకి ఇవ్వలేడు. ఎవరిని తీసేస్తే? జీవుని. జీవుడిని ఎలా తీసేస్తారు? జీవుడిని దేవుళ్ళు కలపాలి. ఈ అపరా ప్రకృతి అనబడి 8 వాటిని ప్రకృతి సంబంధమైన వదిలేయాలి. వదిలేసి అందులో ఉన్నటువంటి జీవుడిని గుర్తించాలి. జీవుడిని గుర్తించి తీసుకెళ్లి దేవుళ్ళు కలపాలి. ఏతజ్జోనిని పోతాని సర్వాణి ఉపదారయ. సమస్తాన్ని పట్టుకునేవాడు ఈడే. ఈ తెలివిని ఎంత చెప్పిన సరే మార్చలేడు, ఒప్పుకోడు, ఆ తెలివి వదలడు. సర్వాణి ఉపదారయ. ఎవడు పట్టుకున్నాడు శరీరాన్ని? అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయశ్చద. అసలు నువ్వు పుట్టటము సృష్టి, సావటం ప్రళయం. అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయశ్చద. అలాగే దేవుడు కూడా ఈ సమస్త సృష్టిని సృష్టించటం, నిలబెట్టడం, లయం చేయటం అనేటువంటి క్రియలు ఉన్నాయి కదా, ఈ తెలివి ఉంటేనే చేస్తాడు. అలాగే ఇప్పుడు మన శరీరం వచ్చింది, తెలివి లేనివాడికి రాదు. తెలివి దేవుళ్ళో కలిపేసాడు అనుకోండి, రాదు. ప్రళయం లేదు, పుట్టుక లేదు. ఇది బ్రతుకుండగానే తెలివిని దేవుళ్ళో కలిపేసాడు అనుకోండి, మీకు కర్మఫలం లేదు, మీకు మరణం లేదు, మీకు జీవన్ముక్తుడే. అలాగా జీవించి ఉండగానే ముక్తులే. కోపం పడకండి, నాది అనకండి, నేను అనకండి, జరిగిపోనవ్వండి. ప్రారంధానుసారంగా ఏది వచ్చిందో వచ్చిన దాని ప్రకారంగా వచ్చినట్టుగా పోనవ్వండి. పోనక్కనవా? బాగా ఆలోచించండి. ఇంత వజ్రాల్లాంటి మాటలు చెప్తున్నాడు ఈయన భగవద్గీతలో. కానీ మనమే మన చేతులారా మనకి విషయం తెలియక గట్టిగా నా వల్లే నేనే చేసేస్తున్నాను అనుకుంటున్నాడు. వీడు ఏమీ చేయటం లేదు, ఇదంతా ఆయనే చేస్తాడు. ఈయన చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి ఆ కర్మ ఫలాన్ని అనుసరించి సృష్టించడము, పోషించడము, లయం చేయడము చేస్తున్నాడు. జగత అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తద. ప్రభవం అంటే ఉంచటం,
జగత సృష్టించటం, ప్రళయస్థద లయించేది, పుట్టించటానికి, లయింప చేయటానికి కర్మ ఫలాలు కాదు, నీ తెలివే. నేను ఎంత చేశానండి, నేను 4 పిల్లలకు పెళ్లి చేశానండి, 5 ఇల్లు కట్టించానండి అంటుంటాడు. ఎవరిని వదులుతలేదాడు? నాకు అన్ని బాధలండి, నాకు అన్ని సుఖాలండి. ఎవడాడు అసలు? లోపల ఉన్నటువంటి ఆత్మ అలాంటిది శుద్ధమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం ఆత్మ. అటువంటి దాన్ని మనం వదిలేసి దేన్ని పట్టుకున్నాం? దేంతో పట్టుకున్నాం? దేంతో పట్టుకున్నాం? మన తెలివితోటే. జీవుడు అంటే ఎవడో కాదండి, తెలివికే జీవుడంటే. జీవుడు అంటే జీవుడు అన్నట్టు జీవుడికి కూడా ఆకారం లేదు. ఈ తెలివిని ఫోటో తీయండి. మీకు తెలివి ఉందా? తెలివికి ఫోటో తీయండి. తీయగలరా? కొన్ని మనసుకు తీయగలరా? ప్రాణానికి కూడా తీయగలరా? శరీరానికే ఫోటో. శరీరం లోపల ప్రాణానికే ఆకారం లేదు. ప్రాణానికంటే లోపల ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వాటికి ఆకారం లేదు. వాటికి లోపల ఉన్నటువంటి తెలివికి ఆకారం లేదు. దానికంటే లోపల ఉన్నటువంటి ఆత్మకి ఆకారం ఎలా ఉంటుంది? కానీ ఇట్లా గుణాలు ఉన్నాయి. వీటికి లోపలికి వెళ్ళిపోతే గుణాలు పోతాయి. ఆత్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను గుణము, ఏ గుణాలు లేవు. ఆత్మ నుంచి ఏర్పడినటువంటి మనసు ఉంది కదా, దానికి గుణం ఉంది, బుద్ధికి గుణం ఉంది, అహంకారానికి గుణం ఉంది, చిత్తానికి గుణం ఉంది. ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలలో ఉన్నటువంటి గుణాలకి సత్వ గుణము అని పేరు. దానికి యువతలకు వచ్చినటువంటి ప్రాణాలకి గుణాలు ఉన్నాయి. ప్రాణాలకు ఉన్నటువంటి గుణాలకి రజోగుణము అని పేరు. ఇంకా యువతలకు వచ్చారనుకోండి, శరీరం తామస గుణం, తమో గుణం. అది మట్టి గడ్డ. ఏంటది? మన శరీరం మట్టి యొక్క వికారమే శరీరం. మట్టి. నీ శరీరం మట్టి అన్నారంటే దెబ్బలకు వచ్చేస్తారు మీకు. శరీరం ఎలా తయారైంది యోచించండి. ఎలాగా? అన్నాద్భవంతి భూతాని. ఈ జీవుడు అంటే ప్రవేశించటానికి ఒక వస్తువు తయారవ్వాలి. జీవుడు పాపం శరీరం వదులు పోయాడు కదండి, వాడు రావడానికి ఎక్కడో దుక్కుని ఏదో కొంపలో దూరాలి. ఆ కొంప తయారైంది ఒక తల్లి కడుపులో, అదే శరీరం. ఆ తల్లి కడుపులో శరీరం తయారవటానికి అన్నంతో తయారైంది ఆ గూడు. అది స్త్రీ శాస్త్రమో లేక పురుష శాస్త్రమో, జీవుడిని ఆ శాస్త్రంలో తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. గృహప్రవేశం అయింది. అందులో ప్రవేశించి హాయిగా ఆ శరీరంతో అలా నుండి 9 నెలలు నిండేగా యువతలకు వచ్చి అక్కడి నుంచి నేను, నాది, నా పొలము, నా గోత్రం అంటున్నాడు. అది దేంతో తయారైంది? స్త్రీ పురుషుల యొక్క శుక్ల శోణితాలతో తయారై. శుక్ల శోణితాలు దేంతో తయారై? అన్నంతో తయారై. ఈ శరీరం ఏంటిది? మట్టి యొక్క పరిణామం. అందుచేత తామస గుణం. రజోగుణం ప్రాణాలు, కర్మేంద్రియాలు. సత్వగుణం జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియాలు. ఈ అంతరింద్రియాలని తామస గుణంతో శరీరాన్ని, రాచక గుణమైనటువంటి కర్మేంద్రియ ప్రాణాలని, సత్వగుణమైనటువంటి జ్ఞానేంద్రియాలని, అంతరింద్రియాలని కూడా దాటిపోతే ఏం పోయినాయి? త్రిగుణాలు పోయినాయి కదా. తమగుణ, రజగుణ, సత్వగుణాలకు సంబంధించినటువంటి వస్తువులు ఎప్పుడైతే జడమైపోయినాయో సాధనలో ఏం పోయినాయి? ఏం మిగిలింది? మన స్వరూపం మిగిలింది. అక్కడ 2 మిగులుతున్నాయి. జీవుడు మిగులుతున్నాడు, దేవుడు మిగులుతున్నాడు సమాధిలో. ఇప్పుడు జీవుడిలో కూడా గుణాలు లేవు. జీవుడిలో గుణాలు లేనటువంటి జీవుడి వస్తువుల్లో కలిసాడు అనుకోండి, ఆ వస్తువుల్లో శరీరాన్ని చూసుకుని శరీరమే నేను అనుకుని తాదాత్మ్యం చెందుతున్నాడు, కానీ శరీరం తను కాదు.
శరీరం తనలో ప్రవేశించలేదు, తన శరీరంలో కూడా ప్రవేశించలేదు. దీన్ని తాదాత్య సంబంధము అంటారు. అంటే ఏంటండి తాదాత్య సంబంధం? అంటే ఏంటి? రెండు వస్తువులు పక్క పక్కన పెట్టినప్పుడు ఒక వస్తువు యొక్క లక్షణం ఇంకొక వస్తువులో కనిపించితే దాన్ని తాదాత్య సంబంధం అంటారు. స్ఫటికమణి, మందార పువ్వు రెండు పక్క పక్కన పెట్టామనుకోండి, మందార పువ్వు యొక్క ఎరుపు లక్షణం స్ఫటికమణిలో ప్రతిబింబించి స్ఫటికమణిలో ఎరుపు ప్రవేశించినట్టుగా కనపడుతుంది. అలా ఎరుపు ప్రవేశించినట్టుగా కనిపించేటటువంటి ఎరుపు రంగు మనం చూసారా? శక్తి మాదిరిగా ఆత్మ యొక్క ప్రకాశం ఈ సత్వగుణమైనటువంటి ఇంద్రియాదులలో ప్రతిబింబిస్తుంది. అలా ప్రతిబింబించినటువంటి సత్వగుణంలో ప్రతిబింబించిన ప్రతిబింబానికి ఎవరి ప్రతిబింబము? మన స్వరూపం యొక్క ప్రతిబింబం. దానికి జీవుడు అంటే అంతఃకరణలో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబమానికి చిదాభాష అని పేరు. చిత్ అంటే చైతన్యం, ఆభాష అంటే ప్రతిబింబం. చిదాభాష జీవుడు. అక్కడే కదా ఆత్మ ఉంది. అంటే మందార పువ్వు యొక్క రంగు స్ఫటికంలో కనిపించదు. ఎన్ని ఉన్నాయి? మందార పువ్వు ఉంది కదా, మందార పువ్వు రంగు స్ఫటికంలో కనిపిస్తుంది కదా. ఎన్ని? స్ఫటికం 3. స్ఫటికము, మందార పువ్వు యొక్క రంగు స్ఫటికంలో ప్రతిబింబం. ఎన్ని? 3 ఉన్నాయి అక్కడ. స్ఫటికమణి, మందార పువ్వు రెండే ఉన్నాయి. కానీ స్ఫటికమణిలో మందార పువ్వు ప్రవేశించలేదు, ప్రవేశించినట్టుగా కనపడుతుంది. అట్టి మాదిరిగా ఆత్మ యొక్క ప్రకాశం ఈ అనాత్మలో అంటే సత్వ గుణంలో ప్రతిబింబించిందంటే ప్రవేశించలేదు, ప్రవేశించినట్టు కనపడుతుంది. అది నిజమా ముచ్చుదా? ఆ చిదాభాష అంటే ఆ జీవుడు నిజమా ముచ్చుదా? నిజమైతే ఆడిపోవడం. ఎలాగా? నిజమైతే ఆడిని మీరు ఎన్ని సాధనలు చేసినా సరే పోవడండి, అది సచిన. అయితే ముచ్చుదా? అయితే దీన్నే వేదాంత పరిభాషలో సత్తు అసత్తు అంటారు. సత్తు అంటే ఎప్పుడూ ఉండడు, అసత్తు అంటే ఎప్పుడూ లేకుండా కాపో. ఈ జీవుడు సత్త అసత్త? అసత్ అయితే మనకు తెలివి ఉండకూడదు, సత్ అయితే తెలివిపోకూడదు. మరి సాధనలోకి వెళ్ళినప్పుడు మనసు పోతే చిదాభాష పోతుంది. ఇంటికి పోతుంది అంటే చిదాభాష దేవుళ్ళో కలుగుతుంది. ఎక్కడ మనసు పోయిందో అక్కడ చిదాభాష దేవుళ్ళలో విలీనమవుతుంది. అప్పుడు ఎవరు మనకి వెళ్తున్నారు? మన స్వరూపం మాత్రమే మిగులుతుంది. దానికి సమాధి స్థితి అంటారు. మత్త పరతరం నాణ్యత కించిదచ్చి ధనంజయ. ఏముండదు? ప్రకృతికి సంబంధించినటువంటి సత్వగుణ, రజోగుణ, తమో గుణాలకు సంబంధించి కించిత్తు కూడా ఉండదు. ఇంకా అంతా పోయింది. ఏది మిగిలింది? ఆత్మస్వరూపమే మిగిలింది. మత్త పరతరం నాణ్యత కించిదచ్చి ధనంజయ మై సర్వమిదం పురాతం సూత్రేమణి గణాయువ. ఆ రకంగా మనసు శ్వాస లయించిన తర్వాత ఏ చిదానంద స్వరూపమైనటువంటి చిదానంద రూప శివోహం అంటున్నారు కదా, అటువంటి ఆ చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నువ్వు స్వయంగా ప్రత్యక్షంగా దాన్ని పొందటం కాదు. నిన్ను నువ్వు చూసేను అన్నావంటే నీకంటే నువ్వు వేరేగా ఉండాలి, అప్పుడు ఇద్దరు అవుతారు. దీన్ని నీకు తెలుసుకోనివ్వకుండా నిన్ను ఆవహించినటువంటి వస్తువులనే తీసావు. అప్పుడు నీకు వేరే ఇంకొక వస్తువు కనిపించదు, నువ్వు మిగిలి ఉంటావు. ఆ మిగిలి ఉన్నటువంటి నీ స్వరూపం ఎలా ఉందో చూసుకోవటం కూడా కుదరదు. నానని తెలుస్తుంది. అక్కడ ఎలాగున్నావు? జ్ఞాన రూపంతో ఉన్నావు, ఆనంద రూపంతో ఉన్నావు. ఆ రూపం సత్యం. సత్యం, జ్ఞానం, ఆనందం, సచ్చిదానందం. మన ఆత్మస్వరూపానికి ఏం పేరండి? సచ్చిదానందం, సత్యానందం. మన స్వరూపం సచ్చిదానందం. సత్యం,
జ్ఞానం, ఆనందం ఉన్నాయి. బయటకు వచ్చాం కదండి. ఇప్పుడు బయటకు వచ్చాం. మన శరీరం ఉందా? కనిపిస్తుందా? ఇదేంటిది? అసత్త సత్త. ఈ శరీరానికి కూడా సత్యమే అన్నారు. ఎలాంటి సత్యం? వ్యవహారిక సత్యం. నువ్వు మెలుగులోకి వస్తేనే కనపడుతుంది, మెలుగులోకి వస్తేనే ఉంటుంది. నువ్వు నిద్రలో పోయి నిద్రలో నుంచి ఇంక బయటకు రాలేదనుకోండి, అప్పుడు ఏది ఉండదు? ఈ మెలకువ శరీరం ఉండదు. భార్య ఉంటుందా? భర్త, పిల్లలు, మనవలు, మనవరాళ్ళు వీళ్ళు ఉంటారు. పోనీ ఎవ్వరు ఉండరు. అంటే వ్యవహారికంగా కనిపించి మెలకువలోకి వచ్చిన తర్వాత నీ శరీరము, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ చెంచా, నీ ఇంట్లో వాకిలి, అది ఉంది, ఇది ఉంది, దేవుడు ఉన్నాడు, దేవాలయం ఉంది అంటున్నారు కదండి. ఎప్పుడు ఒక అవస్థలో ఇంకొక అవస్థలోకి వెళ్ళేటప్పటికి ఎన్ని పోతున్నాయి. ఎవడున్నాడంటున్నావో, ఏది ఉన్నదంటున్నావో, ఏది నాదంటున్నావో, ఏది నేనంటున్నావో అదంతా ఏమైపోయింది? మాయమైపోయింది. అంటే ఒక అవస్థలో నుంచి ఇంకొక అవస్థలోకి వెళ్ళేటప్పటికి మాయమైపోయిన వస్తువును పట్టుకుని నీవు, నారాయణ ఎంత అజ్ఞానంలో ఉన్నాడండి జీవుడు. కేవలం అవస్థ ఒకటే నీకుంటా. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి, తురియం, తుర్యాతీతం 5 అవస్థలు ఉన్నాయి జీవుడికి. అందులో ఉన్నటువంటి జాగ్రత్త అవస్థకి సంబంధించినటువంటి ప్రపంచంలోకి వచ్చి జాగ్రత్త అవస్థకి సంబంధించిన శరీరాన్ని చూసుకుని నేనిది, నేనది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అంటున్నాడు. దేన్ని వదిలేస్తున్నాడు అతను? దాన్ని చూసినోడు ఎవడు? దీనికి ఏం సత్యం? ఇది సత్యమే. ఎలాంటి సత్యం? వ్యవహారిక సత్యం. ఇంకొక అవస్థలోకి వెళ్ళేటట్టు ఉండదు. కానీ ఇంకొక అవస్థలోకి వెళ్ళినప్పుడు ఇంకోటి ఉందంటే స్వప్నం. స్వప్నంలో ఉన్నటువంటి వస్తువు ఏంటండి అది? స్వప్నంలో కూడా వస్తువు ఉందా? అక్కడ నాకు శరీరం ఉంది, అక్కడ నేను కల కన్నాను, చాలా సుఖం అనిపించాను, బాధ అనిపించాను, నాకు ఏవి అనిపించినాయి, ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అంటున్నాడు కదా. అక్కడ కూడా వస్తువులు ఉన్నాయా? వస్తువు అంటూ కనపడితే సత్యమే. వెలుగులోకి వచ్చాక వస్తువు కనపడుతుంది కనుక, నీ శరీరం కనపడుతుంది కనుక, సుఖ దుఃఖాలు దొరుకుతున్నాయి కనుక సత్యమే. కానీ ఎలాంటి సత్యం? వ్యవహారిక సత్యం. అలాగే స్వప్నంలో కూడా కనపడుతున్నాయి కనుక అది సత్యం. అది ఎలాంటి సత్యం? ప్రాతిభాషిక సత్యం. మరి నువ్వు నేనున్నానని నీకు ఎప్పుడూ తెలుస్తుంది కదా, అది పారమార్థిక సత్యం. నువ్వు మారడం లేదు. బాగా ఆలోచించిన ఏమన్నా ఈ మాట అర్థమైందా మీకు? నువ్వు మారడం లేదు, నువ్వు పోవడం లేదు, నువ్వు రావడం లేదు. నువ్వు పోతే, ఇప్పుడు మెలకు శరీరంతో పాటు నువ్వు పోయేవనుకో, స్వప్నంలో ఉన్నటువంటి శరీరం నీకు తెలపడదు. ఎందుకంటే మెలుకులో పోయావు కదా. కానీ నీకు స్వప్నంలో ఉన్న శరీరం తెలుసు. పోనీ స్వప్నంలో ఉన్నావునే నేనన్నావు అనుకో, ఆ స్వప్న శరీరంతో సుషుప్తులకు వెళ్ళినప్పుడు స్వప్న శరీరం పోతుంది కదా, దాంట్లో కూడా నువ్వు పోయేవనుకో, సుషుప్తులు హాయిగా సుఖంగా ఉన్నదన్న మాట నీకు తెలపదు. నువ్వు ఎక్కడున్నట్టు? సుషుప్తిలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు, మెలకులో ఉన్నావు. మెలకులో ఉన్నటువంటి వస్తువు స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్నటువంటి వస్తువు సుషుప్తిలో లేదు, సుషుప్తిలో ఉన్నటువంటిది మెలకులో లేనిది జాగ్రత్తలో లేదు. ఏమర్థమవుతుంది? నువ్వు జాగ్రత్తలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు, సుషుప్తిలో ఉన్నావు. ఎలాగున్నావు ఇప్పుడు చెప్పండి? సూత్రంలో అంటే పూసలలో దారం లాగా స్థూల శరీరంలో ఉన్నావు, సూక్ష్మ శరీరంలో ఉన్నావు, కారణ శరీరంలో కూడా. అంటే మనల్ని వదిలేసాం, మనం తెలుసుకోవటం లేదు, మనం చూసుకోవటం లేదు. పూసలలో దారం ఎలాగైతే అన్నిటిలోనే ఉన్నది. పూసలలో దారం అంటే అందరి ప్రపంచంలో వ్యవహారికంగా చెప్తలేదు అక్కడ. నీ లోపల చూసుకో. నీ స్థూల శరీరంలో ఉన్నావు, నువ్వు సూక్ష్మ శరీరంలో ఉన్నావు, నువ్వు కారణ శరీరంలో ఉన్నావు. ఈ శరీరాలకు లోపల ఉన్నటువంటి నీ స్వరూపం పారమార్థిక శక్తి. శరీరం వ్యవహారిక శక్తి, సూక్ష్మ శరీరం ప్రాతిభాషిక శక్తి. నువ్వు మాత్రం మూడట్లోనే ఉన్నావు. అట్టి మాదిరిగా సమస్తము అందరిలోనే ఉన్నాడు ఆయన పరమాత్మ. నీలో అన్నిటిలోనే నువ్వు ఉన్నావు ప్రతిగా. అందరిలోనే ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఇప్పుడు నువ్వు ఎవరు? పారమార్థిక శక్తి.
నీకు చాలా సావు లేనివాడికి సావు ఎక్కడి నుంచి వస్తుందండి? సావు లేదు, సావు లేనివాడికి పుట్టుక ఎక్కడి నుంచి వస్తుంది? సావు పుట్టుక లేనటువంటి వాడి కర్మ ఏంటి, కర్మఫలం ఏంటి? ఇప్పుడు ఆలోచించండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నువ్వెవరు? నీ స్వరూపం ఏది? నువ్వు శరీర ప్రాణ మానసాదుల కంటే వేరుగా ఉన్నటువంటి పారమార్థిక సత్యాన్ని మత్త పరతరం నాణ్యత ఇంకిదచ్చిదనంజయ. ఇదేది నువ్వు కాదు, నువ్వు చిదానంద స్వరూపానికి, జనన మరణాలు లేనటువంటి సచ్చిదానంద స్వరూపం, నువ్వు ఆత్మస్వరూపానికి. ఈ భావన మనకు నిరంతరం ఉండాలి. అంటే ఈ చిదానంద స్వరూపమైనటువంటి దానినే దేవుడు అంటారు. దేవుడు 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 దేవుడిని ఆరాధించండి, దేవుడిని పూజించండి, దేవుడిని స్మరించండి, దేవుడిని ధ్యానించండి అంటున్నారు కదా ఎక్కడ అడిగినా. అంటే ఇప్పుడు మన తెలివిని దేని మీద పెట్టాలి? ఈ దేవుడి మీద పెట్టాలి. ఈ దేవుడి మీద తెలివి పెడితే తెలివి వెళ్ళి దేవుడిలో కలిసిపోతే జీవుడు దేవుడు ఏమైపోతాడు. ఇప్పుడు మనం తెలివిని తెచ్చి దేని మీద పెడుతున్నాం? దేవుడి మీద పెడుతున్నామా? ఒకవేళ ఏదన్నా ఒక దేవుడి విగ్రహాన్ని పెట్టుకుని దేవుడిని పూజించినప్పటికీ కూడా దేవుడి మీద పెట్టినట్టు కాలేదు. బయటికి తీసుకొచ్చాం బాహ్య సంబంధమైనటువంటి వస్తువుని, యథార్థమైనటువంటి దేవుడి మీదకి నీ తెలివిని తిప్పలేదు నువ్వు. అంటే ఇక్కడి నుంచి మరి ఇలాగెందుకు చెప్పారంటే ఇలా మళ్లించడం కోసం. దాన్నే కర్మకాండ, ఉపాసనాకాండ, యోగం, జ్ఞానం ఇలా నింపాదిగా ఒక్కొక్క దాని నుంచి తిప్పి చిన్నగా జీవుడిని తీసుకెళ్లి దేవుళ్ళలో కలపాలి. ఈ రకంగా దేవుడు కలిపిపోయినప్పుడు ఏమవుతుంది? దేవుడే అయిపోతున్నాడు. అప్పుడు అతనికి కర్మ లేదు, కర్మ ఫలం లేదు. రసోహం అప్సు కౌంతేయ ప్రవాస్మి జిజూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం పురుషు. ఇంకా ఈ దేవుడు ఎక్కడ ఎవరిలో ఉన్నాడు? రసోహం. ఇప్పుడు పళ్ళు పలహారాలు ఉన్నాయనుకోండి, అందులో రసం ఉంది, రుచి. ఆయన ఉండడం వల్లే దాంట్లో రుచి ఉంది. ఆ పండుగ అనుకుంటున్నాం మనం. అంటే అన్నిటిలోనే దేవుడు ఉండడం వల్ల ఆ ఋషి దేవుడే. రసోహం అప్సు కౌంతేశ ప్రభాస్మి శశి సూర్యోహో. ప్రభ అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. ఆ చంద్రుడిలో ఆయన ఉండడం వల్ల చంద్రుడికి వెలుగు ఉంటుంది. సూర్యుడిలో ఆయన ఉండడం వల్ల సూర్యుడిలో ప్రకాశం ఉంటుంది. ఈ పళ్ళు కాయలు వీటిల్లో ఆయన ఉండడం వల్ల కృషి ఉంది. ఏంటంటిది? రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యోహో ప్రణవ సర్వవేదేశు. సర్వవేదాలలోనూ చెప్పేటటువంటి ఓంకారము, ఓంకారం ద్వారా జీవుడి దేవుళ్ళలో కలపడానికి సంబంధించినటువంటి జ్ఞానము ఆయనే. బోధ ఎవరు? ఆయనే. వినేవాడు ఎవరు? ఆయనే. సాధన చేసేవాడు ఎవరు? ఆయన లేకపోతే నువ్వు వినలేవు. అంటే నువ్వు వింటలేదు కదా, అంటే ఆయనే నేను వినట్లేదు. ఏమన్నా ఇవ్వండి, ఇంకా సరిపోలేదు, కెపాసిటీ సరిపోవట్లేదు, అర్హత సరిపోవట్లేదు. ఇంకా ఏదో పాముకొని ఉన్నావు, పొలుముకొని ఉన్నావు, ఈ మనసు నిండా ఏదో గత్తర్లు ఉన్నాయి. అదంతా వదలగొట్టుకుంటేనే గాని నీ మనసుని ఆయన సహకరించదు. సూర్యుడు ఎలుగు చంద్రుడు ఎలుగు ఎలాగుందో మన మనసుని శుద్ధం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన చేతిలోనే ఉంది. మన ప్రయత్నంతో శుద్ధం చేయకుండా ఆయన లోపలికి వెళ్తలేదు. సాధన షూట్ అవుతలేదు అంటున్నట్టు షూట్ అవ్వకపోవటానికి కూడా ఆయనే కారణం. ఎందుకు షూట్ అవుతలేదు? నీ మనసుని మలినంలో ముంచేసి నన్ను దేవుళ్ళో వెళ్ళిపోయాడు అంటే శుద్ధం అవుతేనే కానీ మనసును ఆయన తీసుకోడు. అంచేత ప్రణవ సర్వవేదేశు శబ్ద చే పౌరుషం ఉంది. ఇంకొక లాస్ట్ లో ఇంకో మాట చెప్పాడండి. శబ్దం అంటే ఉపన్యాసం చెప్తున్నాం మనం. ఆ శబ్దం అన్నది అర్థం తెలుపుతలేదు అన్నారు అనుకోండి, అర్హత లేదు.
గ్రహించలేకపోతున్నాడు, ఏకాగ్రత సరిపోవట్లేదు. ఇంకొక మాట అన్నాడండి, పౌరుషం ఋషు. ఋషి అంటే మనుషులు, మనుషుల్లోని పౌరుషం ఉంది కదా, ఆ పౌరుషం ఆయన ఉంటేనే కలిగితే నీకు పౌరుషం. పౌరుషం లేదు, పౌరుషం లేని ఏమంటారండి, ఏదో ఇంటర్నెట్ వెళ్ళిపోతున్నాడు అంతే. నేను ఎలాగైనా సరే నేను సాధించాలని నేను వదిలిపెట్టను అన్నటువంటి పట్టుదల ఉంటే పౌరుషం అంటారు దాన్ని. ఆ పట్టుదల లేకపోతేనా, ఆ పట్టుదల ఆయన స్వరూపం వల్లే. ఇంతకీ మనలో ఉన్నటువంటి పట్టుదల పౌరుషము భగవంతుని యొక్క లక్షణాలే. ఆయన ఉండడం వల్లే ఈ ఋషి, ఈ ప్రకాశము, ఈ పట్టుదల ఇవన్నీ కూడా భగవంతుని యొక్క లక్షణాలు. పట్టుదల లేదు కదండి, మనలో అవతరించడం లేదు. దేవుడు అవతారం అంటే భూమి మీదకి వచ్చి దేవుడు అవతరం చేసి వెళ్ళినట్టుగా మనకు పురాణాల్లో రాశారు కదండి. మనలో అవతరించాలి. ఒక్కొక్క లక్షణము కూడా ఏమవుతుంది, భాగవతంలో చెప్తారు. సద్గుణంబులెల్ల సంగంబులై వచ్చి అసురు రాజతనయ నందునొచ్చి పాయ జనవు విష్ణుని బాయని చందమ. విష్ణువుని లక్ష్మీదేవి ఎలా వదిలిపెట్టకుండా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా చెంగట్టు తిరుగుతాడు, అట్టి మాదిరిగా ప్రహ్లాదుడు ఈ నారదుడు గురువుగా ఆయన గురువుపదేశం చేశారు. చెప్పినట్టుగా చిన్న పిల్లప్పుడు కడుపులో ఉండగా చెప్పేసాడు, వీళ్ళ పిల్లలకు పాఠాలు ఇవి నేర్పినట్టుగా. అట్టి మాదిరిగా ప్రహ్లాదుడు గట్టిగా పట్టించున్నాడు. ఏం పట్టించుకున్నాడు అతన్ని, తన స్వరూపం, తన శరీరం లోపల ఏ స్వరూపం ఉందో ఆయన బోధించాడు, దాన్ని పట్టుకున్నాడు అతను. అతను చైతన్య స్వరూపమైనటువంటి మహావిష్ణువు. ఆ సాధన వదిలిపెట్టలేదు అతను. ఎంతప్పటి నుంచి, పుట్టిన దగ్గర నుంచి అదే ఉద్దేశం, అదే లక్షణం. అది ఈ రకంగా ఎప్పుడైతే చేస్తున్నాడో అతనికి ఏమైనాయట, సద్గుణంబులెల్ల సంకంబులై వచ్చి అసురరాజ తనయన అందుజొచ్చి. అసురరాజు అంటే హిరణ్యకశిపుడు కొడుకు. ఈ కొడుకులోని ఒక్కొక్క గుణము విడివిడిగా రాలేదట. ఒక్కొక్క గ్రూప్ సంఘాల కింద వచ్చి ఈయన దారిలో ప్రవేశించింది. ఏమవుతుందంటే అప్పుడు కత్తి మాదిరిగా మనలో కూడా ఎవడికి పౌరుషం ఉందో, ఎవడికి పట్టుదల ఉందో వాడిలోకి కూడా ఇలాగే వచ్చింది. ఏమొస్తాయి అప్పుడు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అలాగైంది, నాకు ఇలాగైంది అంటారు. ఆశ్చర్యకరంగా మీ జీవితమే మారిపోతుంది. ఏంటండి, ఒక చక్రవర్తి మనుషులకే రాజ్యానికే అదే. విశ్వానికి ఏ అధిపతి ఉన్నాడో ఆ అధిపతి నువ్వే. నీకు అది తెలిసిందనుకోండి, నీకు లోట, నీకు సమస్య, దేని సమస్యను తీసుకొచ్చి నీ మీద పెట్టుకుంటున్నావు, అక్కడ ఉంది సమస్య అంతా. ఎలాగా దేని సమస్య అది, నీ సమస్య అది. శరీరం వచ్చిందండి, ఏ రోగం వచ్చిందనుకోండి, అది నీ సమస్య. దేనికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది. స్త్రీ పురుషులు, అది నీ సమస్య. స్త్రీకి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, బియ్యాయి శరీరాన్ని. అలాగే లోపల ప్రాణం ఉంది, ఆకలి దేని సమస్య, ప్రాణానికి సంబంధించి. సుఖ దుఃఖాలు దేని సమస్య, మనసుకు సంబంధించి. అంటే నీకు ఏమీ లేవు, నీకు సంబంధం లేనటువంటి నువ్వు వాటిని తిరిగి వాటిని నీ మీద పెట్టుకుని, నేను మనిషిని, పుట్టాను, చస్తాను, నాకు మనసు ఉంది, నా మనసు ఎక్కడ కుదురలేదు, నాకు చాలా బాధ కలిగించేస్తుంది, అవన్నీ వాటితోటి మనం తెలివి ఉంది కదా, మరి నీకు జ్ఞానం ఉంది కదా, నీ తెలివే మనల్ని పంపింది. ఇంకేది మనం దేన్ని మార్చుకోవాలి, ఇప్పుడు మన తెలివిని మార్చుకోవాలి. అంచేత పుణ్యో గంధ పృథివ్యాంచ తేజస్యాస్మి విభావసు జీవనం సర్వభూతేషు తపస్విషు. నీకు సాధన సిద్ధించడానికి ఆయనే కారణం, సిద్ధించకపోవడానికి కూడా ఆయనే కారణం. నువ్వు అనవసరంగా ఈ టేబుల్ పెట్టుకుంటున్నావు, వదిలేస్తే నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ శ్లోకాలు వచ్చేవారని చెప్పుకున్నాం. ఇంకొక అది బాగుంటారు.